నెల్లూరు రంగనాయకులపేటలోని శ్రీ తల్పగిరి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మార్చి 20వ తేదీ గురువారం రాత్రి తెప్పోత్సవాన్ని కండుల పండుగగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తెప్పోత్సవానికి ముందుగా ట్రయల్ వేశారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఆలయ ఈవో, టౌన్ డీఎస్పీ సింధుప్రియలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారందరూ తెప్పోత్సవంపై ట్రయల్ వేశారు. రేపు జరగబోయే తెప్పోత్సవానికి కావాల్సిన ఏర్పాట్లు, భద్రతా చర్యలను చర్చించుకున్నారు. అనంతరం నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, వచ్చే ఏడాది జరగబోయే తెప్పోత్సవానికి సొంత తెప్ప ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఆలయ చైర్మన్, ఈవోలు మాట్లాడుతూ, ప్రతి ఏడాది రంగనాథస్వామి వారి తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు విశేషంగా పాల్గొని తెప్పోత్సవాన్ని విజయవంతం చేసి స్వామి, అమ్మవార్ల కృపకు పాత్రలు కావాలని ఆకాంక్షించారు. టౌన్ డీఎస్పీ సింధుప్రియ మాట్లాడుతూ, రంగనాథస్వామి ఆశీస్సులతో తెప్పోత్సవం విజయవంతం కావాలన్నారు. రేపు జరగబోయే తెప్పోత్సవంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. రంగనాథ స్వామి ఉత్సవాలంటేనే దక్షిణాది రాష్ట్రాల్లో ఒక మంచి పేరుంది. మా చిన్నపిల్లలప్పుడు ఇక్కడి నుంచి మా అమ్మమ్మ ఊరు ఒక 3 కిలోమీటర్లు, పెద్దచెరుకూరు అంటే 4 కిలోమీటర్లు ఉంటుంది. 2వ క్లాసు 3వ క్లాసులో మేము పిల్లలందరం కూడా నడిచి వచ్చేవాళ్ళం ఆ నుంచి ఇక్కడికి రథోత్సవం చూడాలని. అంతటి ప్రసిద్ధి చెందినటువంటి ఈ దేవాలయం ఇక్కడ తెప్పోత్సవం జరగటం రేపు చాలా అందమైన విషయం. ఇది తల్పగిరి రంగనాథ స్వామి వారి భక్త బృందం చేత వాళ్ళందరూ కూడా తలా కొంచెం వేసుకొని దాదాపు 6 లక్షలు అవుద్ది ఖర్చు పెట్టి చేయాలనుకుంటున్నారు. వారందరినీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నా. దీనికి ముఖ్యంగా ఈవో గారు కానివ్వండి, చైర్మన్ గారు కానివ్వండి, అదే రకంగా ఇప్పుడే మా మేడం డిఎస్పీ గారు వచ్చి ఎంతమంది ఎక్కుతారు, దీని కెపాసిటీ ఏంటి, ఇది మనం ముందు ఒకసారి ట్రయల్ చూడాలి, ముందు ట్రయల్ చూసిన తర్వాత దానికి మనం ఇంతమందిని అనుమతిస్తాం అని మేడం గారు చెప్పడం ఒక మంచిదే. ఎందుకంటే వారికి గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా పోలీసు వారు చెప్పేది కూడా మనం కరెక్ట్ గా తీసుకోవాలి. ఇప్పుడు రావడం లేట్ అవుతుంది, బోట్లో వచ్చిన తర్వాత మేడం గారు చూస్తున్నారు చేయడం. నిజంగా వారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళు రావటం. అదే రకంగా ఇప్పుడే చెప్పారు నాకు వెంకటేష్ గారు, బాబులు, ఈవో గారు, నెక్స్ట్ తెప్పోత్సవానికి మనం తెప్పని తయారు చేసుకోబోతున్నాం, ఒక 15 లక్షలు అవుతుంది అన్నాడు. నేను ఒకటే చెప్పా, 15 లక్షలు కాదు 20 లక్షలు అనుకొని పెద్దగా చేయించండి, గట్టిగా చేయించండి, మంచిగా చేయించండి. ఎందుకంటే పెద్ద సమస్య కాదు. 20 మంది 20 లక్షలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, 15 మంది ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఎంతమందిని ఇస్తారు. అది మీరు పర్మనెంట్ గా చేయించుకోవడం మంచిది. మేడం గారికి కూడా నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇవన్నీ కాకుండా కట్టడం కాకుండా మేడం గారు దానికి ఒక పర్మనెంట్ గా తెప్పోత్సవానికంటే తయారు చేస్తే ఒక బ్రహ్మాండంగా ఉంటుంది. అది తయారు చేయమని మీ అందరినీ కూడా కోరుతున్నాను. దాంట్లో నా హ్యాండ్ కూడా ఉంటుంది. ఎందుకంటే నుడా హ్యాండ్ కూడా ఎలా ఉండాలో నేను మా కమిటీతో మాట్లాడి, మంత్రి నారాయణ గారితో మాట్లాడి దాన్ని కూడా నేను ఎలా చేయాలో చూస్తాను. ఎందుకంటే ఒక గుడి వచ్చినప్పుడు ఇట్లా క్రిస్టియానిటీ వస్తారు, అదే రకంగా ముస్లిమ్స్ది వస్తుంది, హిందువులు అందరూ ఐక్యంగా ఉండాలంటే కూడా అన్ని పండుగలకు కూడా నుడా ఎలా ఉపయోగపడాలో కూడా ఆలోచిస్తాను. ఫస్ట్ నుడా స్థాపించినప్పుడు చైర్మన్ నేనే స్టార్టింగ్, మళ్ళీ మధ్యలో వేరే వాళ్ళు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు రెండోసారి. వచ్చినప్పుడు ఫస్ట్ లో అయితే దానికి ఒక గ్రీనరీ మాత్రం ఉండేది, పార్కులు, బట్ పెద్ద రింగ్ రోడ్లు. గత ప్రభుత్వంలో దాంట్లో రోడ్లు కానివ్వండి, రకరకాలుగా కాలువలు అన్నీ వచ్చేసినాయి. ఇంకా ఈ తిరునాళ్ళకి హిందూ, ముస్లిం కానీ క్రిస్టియానిటీ అందరికి కూడా ఉపయోగపడేది కూడా మా నుడా దాంట్లో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాం. అటువంటిప్పుడు 20 లక్షలు మాకు పెద్ద పనేం కాదు. నిజంగా అటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు మంత్రి గారితో కూడా నారాయణ గారితో డిస్కస్ చేస్తాం. దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ గారు దాన్ని డిస్కస్ చేసి మిగతా ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడి దీన్ని ఎలా చేయాలో ఆలోచిస్తాం. రేపు 7 గంటలకి తెప్పోత్సవం స్టార్ట్ అవుద్ది. మొత్తం ప్రజలందరూ కూడా, టౌన్ లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా పాల్గొని ఆ స్వామి గారి ఆశీస్సులు తీసుకోవాలి. నేను ఒకటే కోరుకుంటున్నా రంగనాథ స్వామి గారిని, ముందు దేశం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, నెల్లూరు జిల్లా బాగుండాలి, తర్వాత నా ఊరు బాగుండాలి అని మనం కోరుకోవాలి. తప్పకుండా ఈ రాష్ట్రానికి ఎంతో ఇబ్బందులు ఉన్నా, ఎంతో సహకరిస్తున్నా తన మేధాశక్తితో చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ రంగనాథ స్వామి మంచి శక్తిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, రేపటికి భక్తులందరూ వచ్చి అందరూ కూడా బ్రహ్మాండంగా ఉండాలని ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోమని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే చైర్మన్ గారు, ఈఓ గారు చెప్పారు నెక్స్ట్ కి తప్ప ఏర్పడద్దని. నేను ఖచ్చితంగా హామీ ఇస్తున్నానండి. హామీ కాదండి, మాట. నేను ఎప్పుడు మాట తప్పనని పేరుంది. ఖచ్చితంగా వచ్చే తెప్పోత్సవానికి మన సొంత ఈ దేవస్థానానికి ఒక సొంత తెప్ప ఉంటుంది, ఉండి తీరుతుంది, దాంట్లో నో డౌట్. ఎందుకంటే నెల్లూరుకి ఇలవేల్పు మనకి వచ్చి గ్రామ దేవత చిరగలమ్మ గారు. ఆ తల్లికి ఎంతో మంది మంత్రులు ఉన్నారు, జిల్లాలో పెద్ద పెద్ద నాయకులు, ఎవరు ఘాటు కట్టించలేకపోయారు.
ఆ రోజు నుడా చైర్మన్గా నన్ను బాలకృష్ణ గారు వేసినప్పుడు మంచి అవకాశం నాకు వచ్చింది. అక్కడ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు అని చెప్పి అక్కడ కట్టడం, అమ్మవారికి తెప్పవచ్చం అక్కడ ఏర్పరచడం నిజంగా నాకు పూర్వజన్మ అదృష్టం. ఆ అవకాశం నాకే దక్కింది. కానీ ఈసారి ఆ తెప్పోత్సవానికి జరిగేదానికి సొంతంగా తెప్పని ఈవో గారికి, ఇప్పుడు చైర్మన్ గారికి, సోదర డిఎస్పీ గారికి, మేడం గారికి ఉన్న పోలీసు, ఎందుకంటే పోలీసు మనం పూర్తిగా సహకరించాలి. ఏమైనా జరిగితే పాపం వాళ్ళ మీద వేస్తారు. కష్టపడేది వాళ్ళే, నిందలు పడేది వాళ్ళే. ఎందుకంటే ఒక పోలీస్ అంటే నాకు ఒక గౌరవం ఉంది మొదటి నుంచి కూడా. ఎందుకంటే పోలీసు వల్ల నేను రాజకీయాల పైకి వచ్చా. ఇది వాస్తవం. అది ఎవరు చెప్పరండి రాజకీయ నాయకులు, నేనైతే పబ్లిక్గా చెప్తా. ఎందుకంటే ఈరోజు పాపం ఎండలో ఉండేది వాళ్ళే, ట్రాఫిక్ చేసేది వాళ్ళే, దుమ్ములో ఉండేది వాళ్ళే. అన్నప్పుడు వాళ్ళ మాట వినాలి, మనం గౌరవించాలి. ఎందుకంటే ఈ రోజు స్టార్ట్ చేసాం. ఎప్పుడు ఏప్రిల్ స్టార్ట్ చేసేవాళ్ళం మేము. ఎందుకంటే ఆ రోడ్లో ఎండలో ఉంటుంటారు పోలీసు, వాళ్ళకి టెంకాయ నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నేను చేస్తాను. అందుకని ఈరోజు మా వాళ్ళు జ్ఞాపకం చేశారు. ఏప్రిల్ కాదండి, ఇది మార్చిలోనే ఎండలు ఉన్నాయి, ఈ రోజు నుంచే స్టార్ట్ చేయమన్నాను. ఈరోజు 35 మంది దాకా ఇచ్చారంట. రేపటి నుంచి కూడా ఇవ్వమన్నాను. అదే రకంగా నెల్లూరు ప్రజానీకానికి అదే రకంగా కోరుకుంటున్నాను, స్వచ్ఛ సంస్థలను కోరుకుంటున్నాను. పోలీసు మనవారు మంచి ఎండలో ఉంటున్నారు, దుమ్ములో ఉంటున్నారు. వారికి మీరు చేసే సాయం బిస్కెట్లు కానివ్వండి, గ్లూకోజ్ వాటర్ కానివ్వండి, మధ్యాహ్నం పూట అందివ్వమంటున్నాను. నా వరకు ఎండలు తగ్గే వరకు ప్రతిరోజు ఎంతమంది పోలీసు ఉంటే రోడ్లలో అందరికి కూడా టెంకాయ నీళ్ళు ఇచ్చారని ప్రయత్నిస్తాను. రేపు తెప్పోత్సవానికి వారు ఏ రకంగా చెప్తారో వారితో సహకరించమని కూడా అందరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇందాక నుడా చైర్మన్ గారు చెప్పినట్టు ఇక్కడ తెప్పోత్సవం రేపు రంగనాథ స్వామి దేవాలయంలో రేపు సాయంత్రం జరగనుంది. సో దానికోసం అని చెప్పి ఇక్కడ ప్రాపర్ సెక్యూరిటీ మెజర్స్ కానీ ఎలా ఉన్నాయి, లేకపోతే తెప్ప కండిషన్ అండ్ దాని అంతకుముందు ఇయర్స్ ఎలా జరిగింది, ఈ ఇయర్ దానికి దీనికి డిఫరెన్సెస్ ఏమున్నాయి అనేది అనలైజ్ చేసి సెక్యూరిటీ మెజర్స్ ప్రాపర్గా తీసుకోవడానికి అని చెప్పి ఇక్కడికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా రావడం జరిగింది. అండ్ ఈవో గారికి అలానే చైర్మన్ గారికి అందరికీ చెప్పడం కూడా జరిగింది. ప్రాపర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళది కానీ కన్సర్న్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళవి పర్మిషన్స్ తీసుకొని మనం ఈ ప్రోగ్రామ్ చేయాలి. ఎందుకంటే మనకి ముఖ్యంగా ఈ రంగనాథ స్వామి ఆశీస్సులతో ఈ ప్రోగ్రామ్ అనేది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎలాంటివి జరగకుండా మనకి ఈ ప్రాపర్గా జరగడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో దానికి తగ్గట్టు పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి అన్ని సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నెల్లూరు నగరం రంగనాయకపేటలో వేంచేసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆఖరి భాగంగా ఈ తెప్పోత్సవం నిర్వహించడం జరుగుతుంది. గతంలో ఇక్కడ పెన్నా నదిలో ఎక్కువ నీళ్ళు లేనందువలన ఈ పక్కనే తిప్పటం జరుగుతుంది. ఇప్పుడు జిల్లాలో ఏ దేవస్థానానికి లేని విధంగా మనకి దేవస్థానాన్ని ఆనుకొని ఈ పెన్నా బ్యారేజీ కట్టిన తర్వాత మంచి రిజర్వాయర్ ఏర్పాటు అయింది. ఈ రిజర్వాయర్ నందు స్వామివారికి ఘనంగా ఉత్సవం చేయాలని మేము నిర్ణయించుకున్నాము. ఆ నిర్ణయించుకున్న తర్వాత ఈ తల్పగిరి రంగనాథ స్వామి భక్త బృందం వాళ్ళు ముందుకు వచ్చి మేము చేస్తాం సార్ ఆ కార్యక్రమం, మాకు అవకాశం ఏమని అడిగారు. వాళ్ళకి అవకాశం ఇచ్చాము. వాళ్ళు కూడా ఇప్పుడు అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. తెప్పను కూడా పూర్తి చేయటం జరిగింది. ఇప్పుడు ట్రయల్ రైన్ చేయడానికి పడవలు రావటం లేట్ అయినందువలన ఇప్పుడు చేయట్లేదు. కాసేపు అది చేస్తాం, ఇది కూడా ఇప్పుడు నైటే చేసేస్తాము. అలాగే దీని పుష్పాలంకరణ కూడా చెన్నై నుంచి ప్రత్యేకంగా పిలిపించడం జరిగింది. వాళ్ళు కూడా రెడీ చేస్తున్నారు. అన్నీ కూడా రేపు సాయంత్రం 5 గంటలకల్లా మొత్తం సిద్ధమవుతుంది. 7 గంటలకి ఈ తెప్పోత్సవం బిగిన్ అవుతుందండి. అలాగే వారం రోజుల క్రితమే మన డిఎస్పీ మేడం గారు ఇక్కడ అంతా పరిశీలించి ఎక్కడెక్కడ ఏమేమి చేయాలనేది వారు సూచించారు. వారి సూచనల మేరకు సీసీ కెమెరాలు అలాగే బ్యారికేటింగ్ కూడా చేయించడం జరుగుతుంది. రేపు మధ్యాహ్నం లోపల ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి కార్యక్రమం విజయవంతంగా జరిగేదానికి మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే నుడా చైర్మన్ గారు ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఇవన్నీ పరిశీలించి వారు మాకు ఈ తెప్ప పర్మనెంట్గా తయారు చేయడం కోసం హామీ ఇచ్చారు. చాలా సంతోషమైన విషయం ఇది. నెక్స్ట్ ఇయర్కి తెప్ప పర్మనెంట్గా తయారు చేసి విజయవాడ కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో జరుగుతున్న విధంగా తెప్ప జరిగే విధంగా మేము వచ్చే సంవత్సరాన్ని భక్తులకు అందిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. నెల్లూరు రంగనాయకులపేట రంగనాయక స్వామి దేవస్థానం మీ అందరికీ తెలుసు, చాలా ప్రాచీనమైన ఈ దేవస్థానం. ఇక్కడ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆ వైభవంలో మొట్టమొదలుగా మనకు గుర్తొచ్చేది బంగారు గరుడ సేవ, తదుపరి మరుసటి రోజు కళ్యాణం, తర్వాత మరుసటి రోజు రథోత్సవం. రథోత్సవం అంటే దాదాపు నలుమూలల నుంచి, జిల్లా నలుమూల నుంచి
చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఎంతో సంతోషంగా ఒక జాతర మోసరిగా జరుపుకుంటున్న ఈ యొక్క దేవస్థానం జాతరలో ఆఖరి ఘట్టంగా ఆఖరి యొక్క ఉత్సాహంగా స్వామివారిని ఉభయ దేవులతో విహరించాల్సిన సందర్భంలో ఈ యొక్క తెప్పోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నారు. అదేవిధంగా మేము కూడా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుంటూ ఈసారి మా ఈవో గారు కొత్తగా ఒక దాన్ని కదిలించాలి, విహరించాలి అన్న ఆలోచన చేశారు. దానికి అనుగుణంగా స్వామివారి భక్త బృందం వారికి సపోర్టుగా మా అందరికీ దేవస్థానం సపోర్టుగా వాళ్ళందరూ కూడా ఖర్చు పెడుతూ ఈరోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఒక పూర్తి చేస్తున్నారు. అలాగే ఇంకొక ముఖ్యమైన సందర్భం ఏమిటంటే ఈ కార్యక్రమాల పట్ల నుడా చైర్మన్ గారైన శ్రీనివాసరెడ్డి గారు మాకు అత్యంత ఆప్తులు అన్నగారు ఈ కార్యక్రమానికి ఇంకొద్దిగా ఊపు వచ్చేటట్టుగా ఒక ఊతం ఇచ్చేటట్టుగా మరొక కార్యక్రమాన్ని రేపు సంవత్సరానికి ఒక కొత్త అధ్యయనానికి తెరదీశారు. అది చాలా సంతోషమైంది. అలాగే డిపార్ట్మెంట్ వైపుగా మేడం డిఎస్పి గారు కూడా ఈ యొక్క పరిశీలన చేసి ఈ పరిశీలనలో ఎవరికి కూడా ఏమాత్రం అసౌకర్యం కలగకుండా ఆటంకం కలగకుండా ఉండాలని ఒక ఆలోచనతో ఈనాడు ఈ యొక్క రిహార్సల్స్ కూడా చేస్తున్నాం. ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొని కేవలం దేవస్థానం వెనక వైపు ఉన్న ప్రాంతమే కాకుండా మనకు బ్యారేజీ వైపు కూడా ఈ యొక్క అవకాశాన్ని లైటింగ్ని అరేంజ్ చేస్తున్నాం. తెప్ప తిరుగుతున్న ప్రతి ఒక్క సందర్భంలో కూడా మీరందరూ తిలకించాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. Hi Nilor, please subscribe to N3 TV. బ్రహ్మోత్సవ ఆహ్వానము శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానము రంగనాయకులపేట నెల్లూరు మార్చి 9వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరుగును. 9వ తేదీ ఆదివారం అంకురార్పణ, 13వ తేదీ గురువారం పల్లకీ సేవ, హనుమంత సేవ, 14వ తేదీ శుక్రవారం బంగారు గరుడ సేవ, 15వ తేదీ శనివారం కళ్యాణోత్సవము, అక్షతారోపణ, గజవాహన సేవ, 16వ తేదీ ఆదివారం రథోత్సవము, తిరుత్తేరు, శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్పాలంకారం, 17వ తేదీ సోమవారం తిరుప్పై నాందడల్, 19వ తేదీ బుధవారం ధ్వజారోహణము, 20వ తేదీ గురువారం తెప్పోత్సవము జరుగును. కావున భక్తులందరూ బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతూ శ్రీ స్వామివారి సేవలో చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి మరియు కార్యనిర్వహణ అధికారి. శుభమస్తు షాపింగ్ మాల్లో రంజాన్, ఉగాది డబల్ పండుగలు, డబల్ ఆఫర్లు, 100% షాపింగ్ ఫ్రీ. మీరు చేసే షాపింగ్ పై 100% లాయల్టీ పాయింట్స్ ద్వారా పొందండి. కేవలం 99 రూపాయల నుంచే షాపింగ్ చేసే అదృష్ట అవకాశం. 10 క్రేప్ జకాత్ శారీస్ 1000 రూపాయలు, 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు చీర 399, 3 డబల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ 1000 రూపాయలు, 3 బాయ్ షర్ట్స్ 599 రూపాయలు, 6 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు, 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 10 షర్ట్ బిడ్స్ లేదా 10 ప్యాంట్ బిడ్స్ 1000 రూపాయలు. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్ నెల్లూరు.